నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ, ఆర్ఆర్ఆర్ మెట్రోలకు ఆర్థిక సాయం, ఎజెండా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా ఏం ప్రాజెక్టులు ఉంటాయి, ఏం సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి, ఏం అంటే గతంలో కూడా టీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందంటే మేము కాళేశ్వరం కడుతున్నాం, కేంద్రం సాయం చేయాలి. ఆ తర్వాత ఏమైంది, కాళేశ్వరం అవినీతి అని, కాళేశ్వరం ఒక వాళ్ళ కోసం ఎవరి కోసమో చేసారు అనేటువంటిది వచ్చింది. ఏమైంది, వాళ్ళ కాళేశ్వరం ఏలే అన్నారు, జనాలు నమ్మిర్రా? మోడీని బూచిగా చూపేటటువంటి ప్రయత్నం చేశారు, కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపేటువంటి ప్రయత్నం చేశారు. ఏమైంది, ప్రజలు నమ్మలేదు. ఇవాళ కాంగ్రెస్ కూడా అనవసరమైనటువంటి ఆర్భాటాలకు కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి 1000 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లకు పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులన్నిటికీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుంటే 1000-2000 కోట్లు, 3000 కోట్లని ఉపయోగపడతాయి కదా. పనికిరానటువంటి వాళ్ళ మూసీ నది సుందరీకరణ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు, డిపిఆర్ ఏంటి, దానివల్ల లాభం ఏంటో తెలియకుండా 1,00,000 కోట్లు పెడితే ఎవడు ఇయ్యడు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టారు, ఎందుకు పనికి వస్తలేదని వాళ్ళ కాంగ్రెస్ అంటుంది. ఇవాళ కాళేశ్వరానికి డబ్బులు ఇవ్వకపోవడమే నయమని వాళ్ళ కేంద్రం అంటలేదా? ఈ విషయంలో స్పష్టత ఉండాలి. ఏ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేది, ఏ ప్రాజెక్టు పైసల కోసం కడుతున్నటువంటిది కూడా రావాలి. ఆఖరికి ఏదంటే ఇవాళ ప్రాజెక్టులు కడితే పైసల కోసం కడుతున్నారు అనేటువంటి పేరు రావడమే భావదారిద్ర్యం. ఇవాళ ప్రధానితో భేటీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ 23,000 కోట్లు ఏమో కేంద్రం ఇస్తున్నది. ట్రిపుల్ ఆర్కి సంబంధించి దక్షిణ భాగం మేము కట్టేస్తామని చెప్పారు. ఆఖరికి చేతులు ఎత్తేసి అది కూడా మీరే కట్టండి అన్నారు, ఓకే అన్నారు. నిధుల సంబంధించి భూసేకరణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది, దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని నరేంద్ర మోడీని కూడా నేను విజ్ఞప్తి చేసిన, కానీ మోడీ బీసీ వ్యతిరేకి అని రేపు పొద్దుగాల ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కోసమే దీన్ని ఉపయోగించుకుంటారు. మేము బీసీలో మోడీని కూడా కలిసి విజ్ఞప్తి చేసినా మోడీకి మనసు లేదు, మోడీది బండరాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళేమో సాంకేతికంగా అది ఉపయోగపడదు, సాంకేతికంగా ఉండదు, శాస్త్రీయంగా అది జరగదు, మళ్ళీ అందులో తుర్కోలం కలుపుతారు. బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది, బీసీలలో తుర్కోలం కలపడం అనేటువంటిది మా విధానానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. కాంగ్రెస్ ఏమో ఓట్ల రాజకీయ కోసం మళ్ళీ తుర్కోలం కలిపింది. ఏం చేస్తారు ఇవాళ? సేమ్ ఇదే పని కేసీఆర్ కూడా చేసిండు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధంగా పెంచాల్సినటువంటి రిజర్వేషన్లని అందులో ముస్లిం రిజర్వేషన్లను కలిపి కేంద్రానికి పంపిస్తే వాళ్ళు ఆమోదించలేదు. అవి చూసిరా వీళ్ళు వ్యతిరేకం అనేటువంటి మాట చెప్తారు. దీనిపైన కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మతం ఆధారంగా రిజర్వేషన్లు, హిందువులు అనేటువంటిది మతం కాదు, మళ్ళీ హిందూ మతం అనుకోరి, హిందువులు భారతీయులు, భారతీయ జీవన విధానం. ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ దేశానికి సంబంధం లేదు. విషయం ఏంటంటే క్రిస్టియన్లు బీసీసీలో ఎందుకు చేర్చిరు, బీసీసీలో క్రిస్టియన్లు ఉండడం అనేటువంటిది కూడా వ్యతిరేకమే. ఒరిజినల్గా క్రిస్టియన్లు అందరూ కూడా మళ్ళీ ఓసీలు కావాల్సిందే. ఎవరైతే మతం మారినటువంటి క్రిస్టియన్లు ఉంటారో వాళ్ళు బీసీసీలోకి వస్తారు, వాళ్ళందరూ కూడా తరతరాలుగా బీసీసీలో ఎట్లా ఉంటున్నారు, దీనిపైన కూడా విచారణ జరగాలి, మేధావులు ఆలోచించాలి. ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోల్పోయి బీసీసీలోకి వస్తున్నారు. వాళ్ళు అసలు ఎస్సీ రిజర్వేషన్లను కోల్పోయి వాళ్ళందరూ ఓసీలుగా మారాలి. మతం మారినటువంటి వాళ్ళు క్రిస్టియన్లు కూడా మతమే, వాళ్ళను కూడా బీసీలలో చేర్చడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. ఇవాళ ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.